ప్రతి వారు కూడా ఏం చేయాలి? కళ్ళతో వీళ్ళందరూ దేంతో చూస్తారు? దేంతో చూస్తారండి? కళ్ళతో కదా, ముక్కుతో చూస్తారా? ఏంటి మాటలన్నీ తెలిసి మాటలు కదా, కళ్ళతోనే చూస్తాం. కళ్ళతో చూస్తే అంతా కనిపిస్తుందండి. కళ్ళతో చూస్తే ఉపయోగం. కంటినొలగే నోడు, కళ్ళలోనికి చూడాలి. కళ్ళలోనికి కదా, కంటినొలగే నోడు హరియ, కంటినొలగే నోడు, కళ్ళలోనికి చూడాలి. కళ్ళలోకి ఎలా చూస్తామండి అంటే, ఈ కళ్ళు మనం గుడిలో అక్కడికి వెళ్ళాము, స్వామి వారు ఎదురు నిలబడి కళ్ళు మూసామా లేదా? అదే అక్కడికి వెళ్ళి కళ్ళు మూసేయండి. వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళి తోసుకొని నెట్టుకొని చుట్టుకొని రకరకాలుగా వెళ్ళి అక్కడికి వెళ్ళి కళ్ళు మూసేది ఏంటి? కళ్ళు తెరవాలి కదా. ఇక్కడ కళ్ళు మూస్తాం. ఎందుకంటే స్వామి వారు అక్కడ లేరు, ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన హృదయ కమలంలో ప్రతిష్ఠించుకోవడానికి కళ్ళు మూసాము. ఎందుకంటే ఎప్పుడైతే ఈ కళ్ళు మూసామో లోపల కళ్ళు ఓపెన్. లోపల కళ్ళ మాకెవరు చెప్పలేదే అనకండి. మనకు 4 శరీరాలు ఉన్నాయి. 4 శరీరాల్లో ఇది స్థూల దేహం, లోపల ఆరోగ్య దేహం, దానిలో లింగ దేహం, దాని లోపల స్వరూప దేహం. స్వరూప దేహం అంటే జీవుడు అక్కడ ఉంటాడు. బలి వేసాం, షర్ట్ వేసాం, కోట్ వేసాం, రెయిన్ కోట్ వేసాం. కాబట్టి విప్పినప్పుడు రెయిన్ కోట్ ఇప్పాం, కోట్ ఇప్పాం, షర్ట్ ఇప్పాం, బలి ఇప్పాం. లోపల బాడీ ఉంది కదా, కాబట్టి అలా దాని స్వరూప దేహం. కాబట్టి ఈ నేత్రములు ఎప్పుడైతే మూసామో లోపల ఉన్నటువంటి 6 నేత్రములతో జ్ఞాన నేత్రం అవే, కాబట్టి అవి చూస్తాయి. ఇప్పుడు మనం కళ్ళు మూసుకోగానే లోపల ఉన్నటువంటి వేణుగోపాల స్వామి అనుకోగానే కనిపిస్తున్నాడా లేదా? జ్ఞాన నేత్రం. అందువల్లనే కళ్ళలో నుంచి చూడాలి. కాబట్టి ఆయన తన హృదయ కుహరంలో ఉన్నటువంటి నారాయణమూర్తిని, రామచంద్రమూర్తిని, జ్ఞానకమును చూపించాడు అందరికీ. దాంతో అందరికీ ఆనందం అయింది. సరే, మొత్తానికి జానకమ్మ కోరిక ఏంటంటే, నీ కోరిక నీకేదోన్నా సన్మానం చేయాలి, నీకేం కావాలి హనుమా అని అడిగాడు రాముడు. మరి ఆమె తృప్తిపరచాలి కదా, ఆమె కూడా సంతోషించాలి కదా. హనుమా నీకేం కావాలి సర్దుకున్నాడు. మరి సామాన్యుని కోరిక కాదండి, ఎవరు కోరని కోరిక కోరాడు హనుమంతుడు. ఏమంటాడంటే, స్వామి నాకు రాజ్యం కావాలి. అబ్బా వేసాడు రాయుడు, విభీషణుడు, సుగ్రీవుడు, అంగద నల అందరూ కూడా అబ్బా మనవాడు సమయం చూసి భలే అటాక్ చేశాడు. ఏమన్నాడు? రాజ్యం కావాలి. అలాగే అన్నాడు రామచంద్రమూర్తి. కానీ స్వామి ఏ రాజ్యం అది? రామభక్తి సామ్రాజ్యం. రామభక్తి అనేటువంటి సామ్రాజ్యం కావాలి. ఆ సామ్రాజ్యంలో కూడా నాకేం కావాలో తెలిసిన? బంటు రీతి కోలువయ్య రామా, బంటు రీతి కోలు వియవయ్య రామ, తుండవిల్టి వాణి మొదలైన మదాదుల వట్టి నేల గులదేయు నిజ బడ్డు రీతి కోలు. ఆ దాంట్లో నాకు బడ్డు రీతి కొలువు కావాలి. ఎంత జాగ్రత్తగా అడిగాడండి. అందరూ ఆశ్చర్యపోయారు. రాజ్యం అడిగేటప్పటికల్లా అసలుకే హెసరు పెట్టాడే, రామచంద్రమూర్తి రాజ్యానికి హెసరు పెట్టాడే అనుకున్నారు. కానీ ఆయన ఏమడిగాడు? రామభక్తి సామ్రాజ్యం, దాంట్లో కూడా బంటు రీతి కొలువు అని. అంత వినయం చేస్తూ ఉండేటువంటి హనుమంతుడి దగ్గర మనం ఎలా ఉండాలండి? ఆయన నేర్చుకొని ఆయన చేసిన పనుల్లో లోకంలో ఎవడు ఏమీ చేయలేడు. అటువంటి స్వామి మనకు ఆరాధ్య దైవం కాబట్టి ఆయన దగ్గర ఏం నేర్చుకోవాలి? వినయంగా ఉండాలి. అంతేగాని నేను కాబట్టి నా వల్లనే ఇలాంటి డైలాగ్ అన్ని రేపటి నుంచి అనుకుంటున్నారు. ఎందుకంటే మనం అంతా హనుమంతుడి భక్తులం కాబట్టి వినయమూర్తి ఆయన. ఆ రీతిగా అందరినీ ఆనందింపజేశాడు. ఆ తర్వాత అన్నాడు, రామ ఈ పెద్దరికాన్ని గొప్పతనాన్ని